సెక్రటేరియట్ నుంచి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా వీక్షిద్దాం. మరి 10 ఏళ్ల పాటు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి మీ దోస్తులు టిఆర్ఎస్ పెద్ద మనుషులు ఇక్కడ ప్రభుత్వంలో ఉంటే మీరే అంటున్నారు, ఈరోజు మీరు అంటున్నారు లక్షల కోట్లు దోచుకున్నారని. మరి ఎందుకు మీరు కేసులు వేయలే? ఎవరైనా ఆపినరా మీరు? సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఆపేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అబౌట్ మనీ లాండరింగ్ లక్షల కోట్లు అంటున్నారు. మీరు 10 ఏళ్ల పాటు ఏం లాలూచి పడి మీరు దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులందరి మీద కేసులు వేసినారు. కేసీఆర్ మీద గానీ ఇక్కడ ఇరిగేషన్ శాఖ మీద గానీ ఎందుకు అసలు మీరు పట్టించుకోలేదు? అంటే ఏం మతలబు ఉందని ఈ రోజు మా ప్రభుత్వం ముందుకు పోతుంటే మీరు ఏదో బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తగదు, ఇది ఖండిస్తుంది అని చెప్పి మనం చేస్తున్నారు. అదే విధంగా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు, ఏటీఎం, ఇది వీళ్ళు వాళ్ళే ప్రధానమంత్రి, హోంమంత్రి దేశాన్ని నడిపించేటోళ్ళు. అప్పుడు వై డిడ్ దే ఆర్డర్ ఎంక్వైరీ? వై డిడ్ దే ఆస్క్ ఫర్ సిబిఐ, ఈడీ థింగ్స్? దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలని, ప్రతిపక్ష ముఖ్యమంత్రులందరినీ అసలు ఉన్న దాంట్లో లేని దాంట్లో చాలా మటుకు మీరు ఇబ్బంది పెట్టారు కదా. కేసీఆర్ తో ఏం దోస్తీందని చెప్పి మీరు చేయలేదు. తప్పనిసరిగా మేము చెప్పింది చేస్తాము. అదే విధంగా దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం అడుగుతుంది. అదే విధంగా దేశం మొత్తం కేసీఆర్ గారి కూతురు కల్వకంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో ఉందని, మరి ఆమెనేదో మీరు ఎందుకో ఏం యాక్షన్ తీసుకోలేదు? మరి ఏం మతలబు ఉందని, ఏం టైప్ ఉందని, ఏం మతలబు ఉందని, ఏం అండర్స్టాండింగ్ ఉందని మీకు? అదే విధంగా ఇంకో విషయం చెప్పాలి మీకు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇక్కడనేమో రాష్ట్ర ప్రభుత్వం మేము అక్కడ అప్లై చేసినాం అంటారు. నేను పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంపూర్ణ రూపంలో తెలంగాణ ప్రభుత్వం రిక్వైర్డ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లో అప్లికేషన్ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ కోసము అప్లై చేయలేదు అన్నారు. మరి ఇక్కడనేమో టిఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడనేమో బీజేపీ ప్రభుత్వం, వీళ్ళు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మొత్తం భారం, మొత్తం అప్పుల భారం తెలంగాణ ప్రజల మీద, మరి ఇప్పటికీ భావి తరాల మీద పడ్డ విషయం కూడా అది మీ అసమర్థత, మీ నిర్లక్ష్యం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. మరి గత 10 ఏళ్లుగా అనేక సందర్భాల్లో ఈ 5 ఏళ్లు నేను పార్లమెంట్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై చాలా సార్లు ప్రశ్నలు అడిగిన. ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు? మరి కాళేశ్వరం ప్రాజెక్టు పై మేము ఏ మాట ఇచ్చినామో మా మేనిఫెస్టో కట్టుబడును. ఈ ముఖ్యమంత్రి గారు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రకటించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈ వారంలో వేయబోతున్నాము. తప్పనిసరిగా ఎవరు తప్పు చేసినా మరి వదిలిపెట్టేది లేదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎస్, నేనంటే మిత్రమారి ఒకటే విషయం మీకంటే అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు గుర్తుపెట్టుకోవాలి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే సంస్థ ఎస్టాబ్లిష్ అయింది ఓన్లీ ఫర్ పవర్ సెక్టర్, ఓన్లీ టు ఫైనాన్స్ పవర్ రిలేటెడ్ థింగ్స్. స్వాతంత్రం తర్వాత ఎప్పుడు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులకి డబ్బులు ఇవ్వలేదు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క నిబంధనలు మార్చి అప్పటి వరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ఫండింగ్ చేయొచ్చని
పిఎఫ్సిలో లేకుండే, అది మార్పిచ్చి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇరిగేషన్ సెక్టర్ కి, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి కిషన్ రెడ్డి గారు భాగస్వామైన బీజేపీ గవర్నమెంట్ లక్షల కోట్ల అప్పులు ఇచ్చింది. దిస్ ఆన్ రికార్డ్. రెండోది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పేరే ఉన్నది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పటి సంగతి ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో పవర్ సెక్టర్ బలపరచడానికి ఉపయోగించబడ్డది ఫండింగ్ అంతా కూడా. కిషన్ రెడ్డి గారి భాగస్వామైన బీజేపీ ప్రభుత్వం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఫండ్స్ ఇప్పించిండ్రు, బ్యాంకుల ద్వారా ఇప్పించిండ్రు. బ్యాంకులు కమంటే ఆర్బీఐ. మరి మీ అందరికి తెలుసు, మనం ఏ బ్యాంక్ నుంచి అయినా ₹1,00,000 రుణం కావాలన్నా, ఏ వడ్డీ కొట్టు పెట్టుకుందామన్నా, ఏది చిన్న వెంచర్ పెట్టుకుందామా, డ్యూ డెలిజెన్స్ ఎంత అవుతుంది, ప్రాజెక్ట్ కాస్ట్, మీరు ఎంత పెడుతున్నారు, దాని మీద రిటర్న్ ఎంత, మీరు ఎట్లా రీపే చేస్తారు అని ఉంటాయి కదా. మరి ఇన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఫైనాన్స్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆ డ్యూ డెలిజెన్స్ లో ఏం చెప్పారు వాళ్ళు? మరి మీరు కావాల్సుకొని కళ్ళు మూసుకొని మరి వాళ్ళు దోచుకొని మాకు వచ్చే వాటా మాకు వచ్చిందని చెప్పి కళ్ళు మూసుకున్నారా అనే ప్రశ్నకి జవాబు చెప్పాలి. 48 అవర్స్ కాదు మిత్రమా రాములు, 10 ఏళ్ళు ఎందుకు చేయలేదు అడుగుతున్నాం ఇప్పుడు మేము. నేనేమంటున్నా, 10 ఏళ్ల పాటు ఎందుకు చేయలేదో ముందని చెప్పాలి జవాబు. ఓకే, రెండో విషయం మీకు చెప్పాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే, నేను మొన్నటి వరకు ఎంపీ కదా, ఒక 10 రోజుల క్రితం వరకు దేశంలో డికే శివకుమార్ నుంచి మొదలు పెడితే కర్ణాటకలో చాలా మంది, హిమాచల్ ప్రదేశ్లో చాలా మంది, మమతా బెనర్జీ ప్రభుత్వంలో చాలా మంది, అరవింద్ కేజ్రీవాల్లో సగం మంత్రిత్వ శాఖని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ జరిగింది, పైసల ట్రాన్సాక్షన్ జరిగినాయి, అందుకని లోపడేసిన వేసిండ్రు. కొన్ని చోట్ల ఆధారాలు ఉన్నా లేకున్నా. మరి మీరే అంటుండ్రు లక్షల కోట్ల ఇది మింగినాయి, వీళ్ళందరూ కలిసి మింగినరు ఈ 10 ఏళ్ల పాటు. మరి 10 ఏళ్ల పాటు ఎందుకో ఈడీ కూడా మూవ్ చేయలేదు ఈ విషయంలో? సమ్వేర్ మనీ లాండరింగ్ మస్ట్ హావ్ టేకెన్ ప్లేస్. అంటే ఇది వాళ్ళు కేవలం నిరాధారమైన ఆరోపణలతో మా మీద ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వీఆర్ వెరీ క్లియర్, వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్. మేము ఏమైతే మా మేనిఫెస్టోలో చెప్పిండ్రో, ముఖ్యమంత్రి గారు శాసన మండలిలో ప్రకటించిండ్రో అది వెంటనే మరి ఆర్డర్ చేయబోతున్నాము. చూడు, నేను దానికి ప్రశ్న ఏమిటి, 10 ఏళ్ల పాటు ఎందుకు చేయలేదంటారు. నేను వాళ్ళు ఆర్డర్ చేయని దాన్ని మాడదాం. నేను రాములు, నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, 10 ఏళ్ల పాటు ఏం చేసినా ముందు జవాబు చెప్పండి. సరే, మేము ఏం చేస్తామో మా క్యాబినెట్లో చర్చించుకొని చేస్తాము. బట్ మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా జ్యుడిషియల్ ఎంక్వైరీ సమగ్ర విచారణ జరగబోతుంది. దీనికి సంబంధించి కాదు అని చెప్పింది వేరే విషయం. మేడిగడ్డ బ్యారేజ్కి ఇప్పుడైతే ఏమి పేమెంట్కి ఏమీ లేదు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్కి ఎవరికి ఏమి, మొత్తం విషయం ఒక షేప్ వచ్చే వరకు ఎవరికి ఏం పేమెంట్ ఇచ్చేది ఉండదు. చూడండి, ఇది మేము పోయి చూసింది ఏంటంటే, అక్కడ ముందుగా ఆ ఏజెన్సీస్ పిలిచినాం, ఎవరైతే ఆ పని చేసినారో ఆ పని చేయించిన ఇంజనీర్లను కూడా అడిగే పిలిచినాం. ఇంజనీర్ల ద్వారా ప్రజెంటేషన్ ఇప్పించినాం. తర్వాత ఆన్ సైట్ విజిట్ చేసినాం. మొత్తం దాని మీద అంటే ఇన్వెస్టిగేషన్ చేసి, ఇది ఇన్వెస్టిగేషన్ అంటే లోపల పోయి తవ్వి చూసి ఎంత డ్యామేజ్ అయింది, ఏంది, ఏ విధంగా రిపేర్ చేయాలని ఇప్పుడు నిపుణులు ఆ పనిలో ఉన్నారు. డెఫినెట్లీ ఫ్యూ డేస్లో అదొక కొలిక్కి వస్తుంది. తప్పనిసరిగా ఏజెన్సీ భరించాలి.
అంటే ముఖ్యమంత్రి గారికి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ 2-3 రోజుల్లో మరోసారి వారితో కూర్చొని